హైదరాబాద్ అంటేనే ఎవరికైనా టక్కున గుర్తుకొచ్చేది ట్రాఫిక్. రోడ్లపైనే సగం జీవితం ఆవిరవుతోందన్న కమెంట్లు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. అంతలా వేధిస్తున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఏం చేసినా అంతే. ఫ్లైఓవర్లు ఉన్నా, మెట్రో ఉన్నా హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య మాత్రం అలానే ఉంటుంది. ఇంకా రోజురోజుకు పెరుగుతుంది కూడా. ఎక్కడికి వెళ్ళినా ఇదే నరకం కనిపిస్తుంది. నగరజీవి నరకంపై ఐ న్యూస్ హైదరాబాద్ రిపోర్టర్ సుప్రియ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నగరంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకి పెరిగిపోతుందనే చెప్పాలి. అయితే హైదరాబాద్లో చూసుకున్నప్పటికీ కూడా అసలు కాలు బయట పెట్టాలంటేనే ఎంతో భయపడే పరిస్థితి మాత్రం మనకు నగరంలో ఎప్పటి నుంచి కనిపిస్తుంది. ఇంకా అది కూడా ఇప్పటికీ అలానే కొనసాగుతుందని చెప్పాలి. అయితే హైదరాబాద్లో ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చినప్పటికీ కూడా, బైపాస్ రోడ్లు వచ్చినప్పటికీ కూడా ఇంకా ట్రాఫిక్ సమస్య మాత్రం తీవ్రంగా ఉంటుందని చెప్పాలి. ప్రజెంట్ మనం విజువల్స్లో కూడా చూస్తే కూడా ఇంకా కూడా ట్రాఫిక్ సమస్యతో అయితే ఇటు నగరవాసులు అయితే ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఒక్కసారి బయటకు వచ్చారంటే చాలు ఇక గంటల కొద్దీ రోడ్లపైన ఉండాల్సిన పరిస్థితి మాత్రం మనకు హైదరాబాద్లో కనిపిస్తుందనే చెప్పాలి. ఇక కొన్ని ప్రాంతాలలో చూసుకుంటే అయితే మరి మనకు జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, ఐటీ కారిడార్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, అమీర్పేట్, పంజాగుట్ట, కుకట్పల్లి ఇలాంటి ప్రధాన రోడ్ల దగ్గర మాత్రం చూసుకుంటే అయితే మనకు తీవ్రంగా ట్రాఫిక్ సమస్యనే ఎదుర్కొంటుందనే చెప్పాలి. అయితే ఒక్కసారి బయటికి వస్తే చాలు గంటల కొద్ది రోడ్లపైన ఉండి వేచుల్లాల్సిన పరిస్థితి మాత్రము వాహనదారులకి కనిపిస్తుందని చెప్పాలి. అయితే ఉదయం ఆఫీసెస్కి వెళ్ళే సమయంలో కూడా ఎంత తొందరగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పటికీ కూడా ఇంకా ట్రాఫిక్లో ఇరికిపోవడం, ఆ తర్వాత ఈవినింగ్ టైంలో కూడా ఆఫీసెస్ నుంచి ఇంటికి వెళ్ళాలన్నా కానీ ఇదే సమస్య మాత్రము తీవ్రంగా ఇటు వేధిస్తుందని చెప్పాలి. అయితే పోలీసులు దానిపైన ట్రాఫిక్ సమస్య పైన ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ట్రాఫిక్ని మాత్రం ఇంకా అరికట్టలేకపోతున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఇంకా వీకెండ్ సమయంలో చూసుకుంటే కూడా ఒకప్పుడు వీకెండ్స్ వస్తున్నాయంటే చాలు రోడ్లు మనకు ఖాళీగా కనిపిస్తూ ఉండే, కానీ ఇప్పుడు వీకెండ్స్ వచ్చినప్పటికీ కూడా ఇంకా రోడ్లపైన ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుందనే చెప్పాలి. అయితే ముఖ్యంగా చూసుకుంటే అయితే మనకు ఫోర్ వీలర్స్ కంటే ఎక్కువ టూ వీలర్స్ ఎక్కువగా మనకు అప్పట్లో కనిపిస్తూ ఉండే, కానీ ఇప్పుడు ఎక్కువగా ఫోర్ వీలర్స్ కనిపించడంతో మాత్రము ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఇబ్బంది ఉన్నట్టు కూడా ఇటు తెలుస్తుందనే చెప్పాలి. అయితే ఇటు ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు ఎంతప్పటికీ కూడా ట్రాఫిక్ క్లియర్ చేసినప్పటికీ కానీ నగరంలో అయితే ఈ ట్రాఫిక్ సమస్య మాత్రము తీరడం లేదనే చెప్పాలి. అయితే ఓ వైపు ఇంకా వర్షాలు పడడము, ఆ తర్వాత ఎండ ఉన్న సమయంలో కూడా ఇటు వాహనదారులు ఆ రోడ్లపైన గంట వేచి ఉండాలంటే కూడా ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి మాత్రం మనకు సిటీలో కనిపిస్తుందని చెప్పాలి. ఇక ముఖ్యంగా మాట్లాడుకుంటే ప్రధాన కూడలిల దగ్గర కూడా ట్రాఫిక్ ఒక్కసారి సిగ్నల్ పడ్డదంటే చాలు సుమారుగా 5 నుంచి 10 నిమిషాలు సిగ్నల్స్ దగ్గర నిల్చోవాల్సిన పరిస్థితి కూడా మనకు ఎక్కువగా కనిపిస్తుందనే చెప్పాలి. అయితే అసలు ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు సిటీకి వచ్చే ఒక్క ఎత్తు ఉంటుంది, కానీ సిటీ నుంచి ఇళ్లలోకి వెళ్ళడము ఇంకా ఒక్క ఎత్తుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే హైదరాబాద్లో అసలు ఈ ట్రాఫిక్ సమస్యతో మాత్రము కాలు బయట పెట్టాలంటేనే చాలా వరకు భయపడే పరిస్థితి మాత్రం మనకు ఇక్కడ నగరంలో కనిపిస్తుందని చెప్పాలి. విజువల్స్లో కూడా చూసినప్పటికీ కూడా మనం ఇప్పటికీ కూడా విజువల్స్లో చూస్తే కూడా ఇప్పటికీ కూడా మనకు చాలాసేపటి నుంచి కూడా ఇదే ట్రాఫిక్ సమస్యతో మాత్రం ఇటు ట్రాఫిక్లో చిక్కుపోయి గంటలు ఇటు రోడ్లపైన ఉండాల్సిన పరిస్థితి మాత్రము వాహనదారులకి కనిపిస్తుందనే చెప్పాలి. అయితే ఈ ట్రాఫిక్ సమస్యని మాత్రం ఇటు నగర వ్యాప్తంగా చూసుకుంటే అయితే అరికట్టాల్సిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. అయితే దీనిపైన పోలీసులు ఎప్పటి నుంచైనా చర్యలు చేపడుతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా ఈ ట్రాఫిక్ సమస్య మాత్రం ఇటు హైదరాబాద్ వాసులని మాత్రము తీవ్రంగా వేధిస్తుందనే చెప్పాలి. అయితే ముఖ్యంగా చూసుకుంటే అయితే పోలీసులు ప్రధాన కూడలి దగ్గర అవ్వచ్చు, లేదంటే ఫ్లైఓవర్స్ ఎక్కడ అయితే ఉన్నారో అక్కడ వరకు కూడా ట్రాఫిక్ సమస్య తగ్గుతుందనే ఉద్దేశంతో ఉన్నప్పటికీ కూడా ఇంకా నగర వ్యాప్తంగా చూస్తే అయితే మనకి ఇదే ట్రాఫిక్ సమస్య అయితే కొనసాగుతుందనే చెప్పాలి. అసలు కాలు ఒక్కసారి బయట పెట్టాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి బయటికి వస్తే గంటలు ఇదే ట్రాఫిక్లో చిక్కుకున్న పరిస్థితి అయితే మనకు ఓవరాల్గా నగరంలో అయితే కనిపిస్తుంది. నగరంలో చూస్తే అయితే ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుందనే చెప్పాలి. అయితే హైదరాబాద్లో కాలు వెంటాలంటేనే భయపడే పరిస్థితి మాత్రం మనకు నగరంలో కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అయితే అమీర్పేట్, పంజాగుట్ట, కుకట్పల్లి, మాదాపూర్, జూబ్లీ హిల్స్ ఇలాంటి ప్రాంతాలలో ఎక్కువగా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. ప్రజెంట్ మనం విజువల్స్లో కూడా చూస్తే కూడా ఇప్పటికీ కూడా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందనే చెప్పాలి. అసలు కాలు బయట పెడితేనే గంటలు ఇటు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అవ్వచ్చు, లేదంటే ప్రధాన రోడ్లపైన కూడా గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందనే చెప్పాలి. ఇక వాహనదారులు బయటికి రావాలంటేనే ట్రాఫిక్లో బ్లాక్ అయిపోయి ఉంటారని చెప్పి బయటికి రావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం ఆఫీసెస్కి వెళ్ళే సమయం అవ్వచ్చు, లేదంటే ఈవినింగ్ ఇంటికి వెళ్ళే సమయంలో కూడా చాలా వరకు అయితే ట్రాఫిక్ సమస్యతో అయితే తీవ్రంగా ఇటు నగరవాసులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీంతో పాటు చూసుకుంటే అయితే ఇటు ఎన్ని ఫ్లైఓవర్స్ ఉన్నప్పటికీ కూడా నగరంలో ఇప్పటికీ కూడా ఫ్లైఓవర్స్ ఉన్నప్పటికీ కూడా బైపాస్ రోడ్స్ ఉన్నప్పటికీ కూడా ట్రాఫిక్ సమస్య అయితే తీవ్రంగా ఉంటుందనే చెప్పాలి. అయితే ఊర్ల నుంచి నగరంకి ట్రావెల్ చేయడం ఒక్క ఎత్తు అయితే మళ్ళీ సిటీలో నుంచి ఇంటికి వెళ్ళడము ఇంకో ఎత్తుగా కనిపిస్తుందనే చెప్పాలి. అయితే గంటల కొద్దీ ఇట్లా రోడ్లపైన వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే వాహనదారులకి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా సాయంత్రం వేళలో చూసుకుంటే అయితే
ఆఫీసెస్ నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో వాళ్ళ ఆఫీసెస్లో డ్యూటీ చేసినంతసేపు డ్యూటీ చేసిన అన్ని గంటలు మళ్ళీ ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిన పరిస్థితి మాత్రం చాలా వరకు అయితే కనిపిస్తుందని చెప్పాలి. రోజు రోజుకి మాత్రము నగరంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. అయితే పోలీసులు దీనిపైన ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ చేయాలన్నప్పటికీ కూడా ఇంకా కూడా ట్రాఫిక్ సమస్య అయితే తీరడం లేదని చెప్పాలి హైదరాబాద్లో. అయితే దాంతోపాటు చూసుకుంటే కూడా ఇక్కడ బయట కాలు పెట్టాలంటే గంటలు గంటలు రోడ్లపైన ఉండాల్సిన పరిస్థితి మాత్రం మనకు చాలా వరకు హైదరాబాద్లో అన్ని ప్రాంతాలలో కనిపిస్తుందని చెప్పాలి. ఇక ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాలలో చూసినప్పటికీ కూడా మనకు చాదర్ఘట్, కోటి, ముసరాంబాగ్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ లాంటి ప్రాంతాలలో కూడా తీవ్రంగా ట్రాఫిక్ సమస్య అయితే వేధిస్తుందనే చెప్పాలి. అయితే రోజుకి కూడా ఇలా రోజుకి వేలాది కొద్ది బండ్లు రోడ్లపైకి రావడము, దాంట్లో ట్రాఫిక్ సమస్యతో కూడా చాలా మంది నానా అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక హైదరాబాద్లో వర్షం పడ్డ సమయంలో చూసుకుంటే అయితే రోడ్లని చెరువులు తలపిస్తుంటే దాంట్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండడంతో మాత్రం ఇటు నగరవాసులు కూడా ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే చాలా వరకు ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. అయితే ఎన్ని జంక్షన్స్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేసుకోవాలన్నప్పటికీ కూడా ఇంకా ట్రాఫిక్ సమస్య అయితే తీరడం లేదు అనే చెప్పాలి. దీంతో పాటు చూసుకుంటే కూడా గంటల కొద్ది రోడ్లపైన ఉండాలి. ఇక సిగ్నల్ పడ్డదంటే చాలు ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి మాత్రం మనకు తీవ్రంగా కనిపిస్తుందని చెప్పాలి. అయితే దీంతో పాటు చూసుకుంటే కూడా మనకు మెయిన్ ప్రధాన రహదారుల దగ్గర కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే అయితే చాలా వరకు హైదరాబాద్లో మాత్రము ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండడంతో మాత్రము ఇటు బయటికి రావాలంటే నగరవాసులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు ట్రాఫిక్లో బయటికి రావాలంటేనే చాలా ఆలోచించి బయటికి రావాల్సిన పరిస్థితి కూడా మనకు ఎంతవరకు కనిపిస్తుందనే చెప్పాలి. దీంతో పాటు చూసుకున్నట్టు కూడా అయితే తీవ్రంగా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా వేధిస్తుందనే చెప్పాలి. అయితే బయటికి వచ్చినప్పుడు మాత్రం ఏదైనా ముఖ్యమైన పనులపైన వచ్చినప్పటికీ కూడా గంటలు గంటలు రోడ్లపైన ఉండాల్సిన పరిస్థితి మాత్రం ఇక్కడ ఇటు వాహనదారులకి కనిపిస్తుందని చెప్పాలి. అయితే విజువల్స్లో చూసుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇంకా కూడా ఇదే ట్రాఫిక్ మనకు కనిపిస్తుందని చెప్పాలి. అంటే ఒక టైం లేకుండా మాత్రము అది పొద్దున అవ్వచ్చు, సాయంత్రం అయినా, ఈ రాత్రి అయినా, ఇలా ఒక టైంతో సంబంధం లేకుండా మాత్రము తీవ్రంగా మనకు హైదరాబాద్లో అయితే ముఖ్యంగా ఎక్కువగా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా వీళ్ళైతే వాహనదారులు చూస్తున్నారని చెప్పాలి. అయితే దాంతోపాటు చూసుకుంటే అయితే మనకు చాలా వరకు ఇప్పుడు ఫ్లైఓవర్స్ ఉన్నప్పటికీ కూడా ఫ్లైఓవర్స్ కూడా బ్లాక్ అయిపోవడము, ఆ తర్వాత ఫ్లైఓవర్స్ కింద కూడా ఎక్కువగా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా అయితే ఇటు వేధిస్తుందని చెప్పాలి. అయితే బయటికి వచ్చినప్పుడు మాత్రము ఖచ్చితంగా గంటలు గంటలు రోడ్లపైన ఉండాల్సిన గంటలు వాహనదారులు రోడ్లపైన ఉండాల్సిన పరిస్థితి మాత్రం మనకు హైదరాబాద్లో కనిపిస్తుందని చెప్పాలి. అయితే వీకెండ్స్లో అసలు ముఖ్యంగా చూసుకుంటే అయితే అప్పట్లో మనకు వీకెండ్స్లో ట్రాఫిక్ ఉండకపోతుండే, కానీ ఇప్పుడు వీకెండ్స్ రెగ్యులర్గా డేస్ ఏది చూసుకున్నా కానీ ఎక్కువగా ట్రాఫిక్ సమస్యనే తీవ్రంగా ఉండడంతో మాత్రము బయట వచ్చినప్పుడు మాత్రము ఎంతో ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు అనే చెప్పాలి. అయితే దీనికి తోడు కూడా మనము విజువల్స్లో చూసినప్పటికీ కూడా క్లియర్గా అయితే విజువల్స్లో కూడా మనం చూడవచ్చు. అయితే ఎక్కువగా మనకు 4 వీలర్స్ రోడ్లపైకి రావడంతో కూడా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే దీంతో పాటు చూసుకుంటే అయితే ట్రాఫిక్ సమస్యకి అసలు ఎంత చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఎంత అరికట్టాలన్నప్పటికీ కూడా పోలీసులు కానీ ఈ ట్రాఫిక్ని మాత్రం అసలు అరికట్టే సిచ్యువేషన్ అయితే మనకు ఇక్కడ అసలు కనిపించడం లేదనే చెప్పాలి. ఇక గంటలు గంటలు వాహనాలు నడిపించి ఆ తర్వాత ట్రాఫిక్ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడడంతో మాత్రము నగరంలో అయితే ఇది ఒక పెద్ద చర్చగా మారుతుందనే చెప్పాలి. అంటే ట్రాఫిక్ హైదరాబాద్ అంటేనే అందరికీ ముందుగా ట్రాఫిక్ సమస్య అనే గుర్తుకొస్తుంది. ఎవరు చూసినా కానీ ట్రాఫిక్తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందనే చెప్పాలి. ఇక ముఖ్యంగా చూసుకుంటే అయితే ట్రాఫిక్ సమస్యతో మాత్రము నగర వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో మాత్రము ఇటు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. హైదరాబాద్లో చూసుకుంటే అయితే రోజు రోజుకి ట్రాఫిక్ సమస్య తీవ్రంగా పెరిగిపోతుందనే చెప్పాలి. బయటికి రావాలంటేనే వాహనదారులు ఎంతో భయపడే పరిస్థితి కూడా మనకు నగరంలో కనిపిస్తుంది. అయితే ఒక టైం అనేది లేకుండా ఎప్పుడు చూసినా కానీ హైదరాబాద్లో మాత్రం మనకు వేలాది కొద్ది వాహనదారులు రోడ్లపైన గంటలు నిల్చోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ మనం విజువల్స్లో చూస్తే కూడా ఇప్పుడు పంజాగుట్ట దగ్గర కూడా ఒక టైం అనేది లేకుండా మాత్రం ఇటు నగరవాసులకైతే ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంది. అయితే గంటల కొద్దీ ఇటు రోడ్లపైన ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం సమయంలో ఇక ఆఫీసెస్కి వెళ్ళాలంటే కూడా బయటపడే పరిస్థితి వస్తుందని చెప్పాలి. ఒకవేళ బయటికి వచ్చినా కానీ ఇంటికి చేరుకోవాలంటే గంటల కొద్దీ రోడ్లపైన నిల్చోవాల్సిన పరిస్థితి మాత్రం మనకు ఇటు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మనకు ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, నాగోల్, మలక్పేట్, చాదర్ఘట్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కుకట్పల్లి వై జంక్షన్ ఇలాంటి ప్రాంతాలలో ఎక్కువగా ట్రాఫిక్ కనిపిస్తుంటుంది. మళ్ళీ జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, ఐటీ కారిడార్ దగ్గర చూసుకుంటే కూడా ఇదే పరిస్థితి అని చెప్పాలి. ఇక వర్షం పడ్డదంటే చాలు ఇంటికి పోవాలంటే కూడా గంటలు వాహనదారులు రోడ్లపైనే ఉండాలి. అసలు ఎప్పటికీ కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు దీనిపైన ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ట్రాఫిక్ని మాత్రము అరికట్టలేని పరిస్థితి అయితే కనిపిస్తుందనే చెప్పాలి. చాలా వరకు మనకు ఎక్కువగా వేలాది కొద్ది వాహనాలు రోడ్లపైనే కనిపిస్తున్నాయి. అయితే ప్రజెంట్ మనతోని ఇప్పుడు పంజాబ్
కూడా ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో అసలు ఈ ట్రాఫిక్ సమస్య గురించి మాట్లాడి తెలుసుకోవాలి. సార్, రోజుకి చూస్తే హైదరాబాద్లో మనకి హెవీ ట్రాఫిక్ ఎక్కువ, అంటే ట్రాఫిక్ ఎక్కువగా అవుతుంది కదా. సో మీరు దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? అసలు ట్రాఫిక్ ఎందుకు మెయిన్లీ అసలు కంట్రోల్ అవ్వలేకపోతుంది? కంట్రోల్ ఎందుకు ఎవరన్నా కంట్రోల్ అవుతలేదని, ట్రాఫిక్ పెరిగింది, కంట్రోల్ అవుతుంది ట్రాఫిక్. ఇది జంక్షన్, ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ట్రాఫిక్ పంజాగుట్ట నుంచి పోవాలంటే హైటెక్ సిటీ ఒకటి, తర్వాత కుకుట్పల్లి, తర్వాత సైబరాబాద్కు, తర్వాత అక్కడ మీకు కుకుట్పల్లి సైడ్ ఇది ఇంపార్టెంట్ రోడ్ కాబట్టి మీకు ట్రాఫిక్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఈ జంక్షన్ దగ్గర సిగ్నల్ పడ్డప్పుడు మీకు ట్రాఫిక్ ఫ్లో కనపడుతుంది. తర్వాత ఇక్కడ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ అన్ని బట్టల షాప్స్, మార్కెటింగ్ ఏరియా, అమీర్పేట్ మార్కెటింగ్ ఏరియా అప్ టు మీకు శరత్ నగర్ వరకు, గోకుల్ థియేటర్, ఎర్రగడ్డ వరకు ఉంటుంది కాబట్టి ఇది ఇంపార్టెంట్ ప్లేస్ కాబట్టి ఫ్లోటింగ్ ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సో వయలేషన్ చేస్తే మేము కేసెస్ బుక్ చేస్తూ ఉంటాం. రాంగ్ సైడ్ వచ్చిన కేసెస్ బుక్ చేస్తూ ఉంటాం. తర్వాత నో ఎంట్రీలో వెహికల్ పోతే నో ఎంట్రీలో కూడా కేసెస్ బుక్ అవుతూ ఉంటుంది. మేము రెగ్యులేట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇంక చాలా ఇంప్రూవ్ అయింది ఇప్పుడు ట్రాఫిక్. కాకపోతే ఇవి అందరు హైదరాబాద్ కాబట్టి చాలా మనకు సాఫ్ట్వేర్ బాగా డెవలప్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మీకు హైటెక్ సిటీ పోవడానికి, తర్వాత మీకు ఎల్బీ నగర్ నుంచి కూడా వయా నార్త్ జోన్ అంటే సెకండ్రాబాద్ నుంచి, బేగంపేట నుంచి అక్కడ ట్రాఫిక్ ఇదే ఒక లింక్ కాబట్టి, మెయిన్ లింక్ కాబట్టి ఇక్కడ నుంచి పోతూ ఉన్నారు. మెట్రోస్ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ట్రాఫిక్ కూడా బాగా పెరిగిపోయింది. డైలీ చాలా వెహికల్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. 4 వీలర్స్ బాగా వస్తూ ఉన్నాయి. 2 వీలర్స్, 4 వీలర్స్ ప్రతి ఒక్కరు చాలా యూజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కువ క్రౌడ్ అయిపోయింది. మీకు అది కనపడతా ఉంది. సో మెయిన్ రోడ్స్ పైన కాకుండా స్ట్రీట్స్లో చూసినప్పటికీ కూడా, అంటే మనకు షార్ట్ కట్స్లో గల్లీలు కనిపిస్తుంటాయి. సో ఆ గల్లీలో కూడా ఇప్పుడు హైదరాబాద్లో చూసుకున్నప్పటికీ కూడా అది కూడా ట్రాఫిక్ సమస్య తీవ్రంగానే కనిపిస్తుంది కదా. ఇప్పుడు న్యాచురల్ కదా, అన్ని బైలెన్స్ అంటూ ఉంటారు. రెసిడెన్షియల్ ఉంటాయి, మెయిన్ రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్ మీద పోయినప్పుడు ఇది ఫుల్ ఉన్నప్పుడు అది ఆ బైలెన్ ఐడియా ఉన్న వాళ్ళు బైలెన్ కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ పార్కింగ్ కూడా ఒకటి ఏంటంటే డబుల్ పార్కింగ్, సింగిల్ పార్కింగ్ చేశారనుకోండి ప్రాబ్లం ఉండదు. డబుల్ పార్కింగ్ చేయడం వల్ల వస్తుంది. అందరికీ ఇళ్ళు కట్టుకుంటారు కానీ పార్కింగ్ ఉండదు. ఆ వెహికల్స్ అన్నీ బయట పెడతా ఉంటారు. అంతా బయట పార్కింగ్ అనమాట. గవర్నమెంట్ ఏదైతే పబ్లిక్ ఏదైతే రోడ్ యూజ్ చేయాలనో ఆ రోడ్ యూజ్ చేయకుండా వాళ్ళు అక్కడ మా ఇల్లు ఇక్కడే ఉంది సార్, మాది ఇక్కడే ఉంది సార్, మేము ఇక్కడ పార్క్ చేస్తామని 2 వేల పార్క్ చేస్తూ ఉన్నారు. అటువంటివి కూడా మేము అన్ని ఫైన్స్ వేస్తూ ఉన్నాము. వాళ్ళు లాస్ట్ చూసుకుంటారు ఫైన్ అన్ని. డెఫినెట్గా ఫైన్ ప్రతి ఒక్కటి మా దగ్గర ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి. మొబైల్స్ వాళ్ళు ఫొటోస్ తీయడము, రాంగ్ రూట్లో వచ్చిన వాళ్ళకు హెల్మెట్ పెట్టుకోపోవడము, తర్వాత సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ పోవడం వల్ల మేము ఇమీడియట్గా ప్రతి జంక్షన్ దగ్గర కెమెరాస్ ఉన్నాయి, అవి క్యాచ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి చాలాన్స్ కూడా వాళ్ళ ఇంటికి పోతూ ఉంటుంది, కట్టాల్సి వస్తుంది. వాళ్ళు మేము ఆపినప్పుడు వాళ్ళు 5-6 చాలాను 10 చాలాను ఉన్నాయనుకోండి, రిపీటెడ్గా అమౌంట్ ఉన్నప్పుడు అవసరమైతే మేము వెహికల్ సీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకోటి మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే హైదరాబాద్లో కల్చర్ బాగా ఇదైపోయింది అనమాట. రాంగ్ రూట్లో పోవడం, అంతే పోలీసు ఉన్నంతసేపు రాడు, ట్రాఫిక్ పోలీసు మేము పోలీసు రాడు, మేము లేనప్పుడు వచ్చేస్తూ ఉంటాడు అనమాట. జంక్షన్ దగ్గర ఉంటారు. యాక్చువల్ జంక్షన్ దగ్గర ఉన్నప్పుడు మేము ఉన్నంతసేపు బాగుంటారు, కొద్ది పక్క జరిగితే కూడా వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. యాక్చువల్గా జంక్షన్ దగ్గర కెమెరాస్ ఉన్నాయని తెలుసుకోవాలా. జంక్షన్ దగ్గర కూడా మేము చెక్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా డే టైంలో కూడా మేము డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉన్నాం. అందరూ ఏమనుకుంటారంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కేవలము రాత్రిపూటనే చేస్తూ ఉంటారు పోలీసు వాళ్ళు, వీకెండ్లో చేస్తారు కాదు. డైలీ మాది డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ ఉంటుంది, డే టైంలో కూడా ఉంటుంది. తర్వాత మీ ద్వారా అందరికి చెప్పేది ఏంటంటే ట్రాఫిక్ అవేర్నెస్ ఉండాలా. వాళ్ళకి తెలుసు అంటే తెలిసి కూడా తప్పు చేస్తూ ఉన్నారు కాబట్టి చేస్తే దానికి శిక్ష కూడా కఠినంగా ఉంటుంది అనమాట. మీ ద్వారా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సో నగరంలో చూసుకుంటే అయితే ముఖ్యంగా హైదరాబాద్లో మనకి ఎక్కువ వరకు షాపింగ్ మాల్స్ కనిపించడం వల్ల కొంచెం ట్రాఫిక్ ఉంటుందని చెప్పి కూడా ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. దానికి తోడుగా చూసుకుంటే మాత్రము హైదరాబాద్లో చాలా వరకు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఉంటారు. అయితే హైదరాబాద్లో మనకి ఎక్కువగా క్రౌడ్ ఉండడంతో మాత్రం ఈ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని చెప్పాలి. ఓవైపు ఇటు మెయిన్ సిటీ పగా కాకుండా ఇటు గల్లీలలోకి మనకి ఏ గల్లీ చూసినా కానీ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. అయితే దీనికి గల కారణాలు కూడా ఇటు మెయిన్ రోడ్ పైన ఇటు పోలీసులు చెకింగ్ అయినప్పుడు అక్కడ లోపల నుంచి వెళ్ళడం అవ్వచ్చు అని చెప్పి కూడా ఇంకొక కారణం చెప్తారు. అది ఏదేమైనప్పటికీ కూడా నగరంలో ఇన్ని ఫ్లైఓవర్స్ కట్టినప్పటికీ కూడా ఇన్ని బైపాస్లు రోల్ చేసినప్పటికీ కూడా ఇంకా ట్రాఫిక్లో మాత్రం మనకు ట్రాఫిక్ సమస్య అయితే తీవ్రంగా కనిపిస్తుందనే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ షానికతో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.